పరిశుద్ధ గ్రంథం నుండి 139వ కీర్తన గత కొన్ని వారములుగా, ఇంకా చెప్పాలంటే కొన్ని మాసాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 139వ కీర్తన 4 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి 6 వచనాలను మొదటి భాగంగా మనం ధ్యానించాం. ఆ భాగంలో దేవుడు మనలను పరిశీలించు విధాన్ని మనం ధ్యానించాం. తన బిడ్డలను, తన ప్రజలను దేవుడు ఏ విధంగా పరిశీలిస్తాడో, ఎక్కడెక్కడ పరిశీలిస్తాడో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా కీర్తనకారుడు రాశాడు. ఆ విషయాలను మనం ధ్యానం చేశాం. రెండవ 6 భాగాలు, 6 వచనాలు, 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న ఈ లేఖన భాగంలో దేవుని ఆత్మతో మనకున్న అనుబంధం, దేవుని ఆత్మ ఎక్కడెక్కడ ఉంటుంది, దేవుని ఆత్మ మన జీవితంలో ఏమేం చేస్తుంది అనే విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. కీర్తనకారుడు చెప్పినట్లుగా, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును. ఎక్కడైనా నువ్వు ఉన్నావు, ఎక్కడ చూచినా మీరున్నారు అనే ఒక గొప్ప అద్భుతమైన స్పృహతో కూడిన సందేశాన్ని కీర్తనకారుడు ఇచ్చాడు. ఇందులో మొదటి అంశాన్ని మనం ధ్యానించాం. దేవుని ఆత్మ తన సన్నిధిలో ఉంటుంది అని. దేవుని ఆత్మ తన సన్నిధిలో ఉంటుంది గనుక ఆయన సన్నిధిలో దేవుని ఆత్మ చేస్తూ ఉన్న 7 శ్రేష్టమైన కార్యాలను గురించి మనం గతంలో ధ్యానం చేశాం. రెండవ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ రెండవ అంశం ఏమిటి? ఆకాశమునకు ఎక్కిపోయినను నీవు అక్కడ ఉన్నావు. దేవుని ఆత్మ ఆకాశంలో ఉన్నాడు. దేవుని ఆత్మ సంచారం, దేవుని ఆత్మ శక్తి ఆకాశంలో ఉన్నది అన్న విషయాన్ని మనం ధ్యానించటం ప్రారంభించాం. పోయిన వారం వాక్యానుసారంగా 3 ఆకాశాలను మనం చదువుకున్నాం. యూదుల సాంప్రదాయంలో 7 ఆకాశాలు ఉన్నాయని, వాటికి వారు పెట్టిన పేర్లు కూడా గత వారం మనం తెలుసుకున్నాం. ఆకాశాలు 3 ఉన్నాయా 7 ఉన్నాయా అన్నది ప్రస్తుతం మన సందేశం కాదు, కానీ ఆకాశంలో మాత్రం దేవుని ఆత్మ ఉన్నాడు. దేవుని ఆత్మ ఏం చేస్తూ ఉన్నాడు అన్న విషయాల్లో 2 విషయాలను గత వారం మనం ధ్యానం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశంలో ఉండి మొట్టమొదటిగా దుష్టులపై తన ఉగ్రతను కురిపిస్తూ ఉన్నాడు. ఎవరైతే భక్తిహీనులుగా లేక దుష్టులుగా, ఆత్మీయ విలువలు లేకుండా లోక పోకడలు కలిగి జీవిస్తున్నారో వారిపై ఆయన ఉగ్రత దిగి వస్తూ ఉంది అన్న సంగతిని మనం మొదటి అంశంలో ధ్యానించాం. దేవుడు ఒకానొక దినం జల ప్రళయం ద్వారా ఆకాశపు తూములు విప్పి మనుషులను నాశనం చేశాడు. మరొక సందర్భంలో ఆకాశం నుండి అగ్నిని పంపి ఆకాశం ద్వారా అగ్నిని, గంధకములను పంపి అనేకులను నాశనం చేశాడు అన్న సంగతిని గత వారం ధ్యానించాం. రెండవదిగా, నమ్మకస్తులైన వారి కొరకు తన మంచి ధన నిధిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు అన్న సంగతిని కూడా మనం గత వారం ధ్యానం చేశాం. ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, ఎవరైతే దేవుని ఎదుట యోగ్యులుగా కనబడుతున్నారో, ఎవరైతే అన్ని విషయంలో నమ్మకంగా తమను తాము దేవునికి కనుపరుచుకుంటున్నారో వారి కొరకు ఆకాశములో నుండి మంచి ధననిధిని దేవుడు తెరుస్తాడు. దేవుని ఆత్మ తెరుస్తుంది అన్న సంగతిని మనం గత వారం ధ్యానం చేశాం. 3వ విషయాన్ని, ఆకాశములో ఉన్న పరిశుద్ధాత్ముడు చేసే 3వ విషయాన్ని మనం ఈ దినం ధ్యానం చేయబోతున్నాం. అదేమిటంటే యోబు గ్రంథం 20వ అధ్యాయము. యోబు గ్రంథం 20వ అధ్యాయము
7వ వచనాన్ని మనం చూస్తే ఆకాశములో ఉన్న పరిశుద్ధాత్ముడు చేస్తున్న 3వ విషయం ఏమిటి అంటే ఆకాశము వారి దోషమును బయలుపరచును. ఆకాశము వారి దోషములను బయలుపరచును. దేవుని ఆత్మ ఆకాశ విశాలములో నుండి చేస్తూ ఉన్న 3వ అద్భుతం ఏమిటంటే నీలో నాలో ఉన్న దోషాన్ని మనకు వెల్లడి చేస్తాయి. దేవుని ఆత్మ మనల్ని గమనిస్తూ ఉన్నది. దేవుని ఆత్మ మనల్ని పరిశీలన చేస్తూ ఉంది. మనం ఎలా ఉన్నాం, మనం ఏ విధంగా ఉన్నాం. మనం చూడడానికి చాలా బాగా ఉంటాం, మనం చూడడానికి చాలా పరిశుద్ధంగా కనబడతాం, ఎదుటి వాళ్ళకి చాలా నిజాయితీ పరులం అన్నట్లు, పరిశుద్ధులము అన్నట్లు, లేక యథార్థవంతులము అన్నట్లు మనల్ని మనం కనుపరుచుకుంటాం. కానీ దేవుడట మన హృదయాంతరంగములను పరిశోధించేవాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనం మనుషులు ఎదుట అలాగో ఇలాగో కనబడతాం, కానీ దేవునికి మరుగై ఉన్నది ఏది ఉండదు. ఆయనకు సమస్తము తెలుసు. అందుకే దేవాతి దేవుడు అన్నాడు ఇశ్రాయేలు సమాజం గురించి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. మీరు క్షారంతో కడగబడిన విస్తారమైన సబ్బు రాసుకున్న మీ దోషము మరకలా నాకు కనబడుతూనే ఉంది. క్షారము అంటే పాలాభిషేకం చేసుకున్నా, ఇంకా చెప్పాలంటే మంచి సౌందర్య సాధనాలు, ముఖానికి తేజస్సునివ్వాలని, శరీరానికి గ్లో ఇవ్వాలని, శరీరము భద్రపరచబడాలని, ఒకవేళ ఎన్ని రకాలైన విషయాలు, సబ్బు కానివ్వండి, క్షారము కానివ్వండి, ఏది వాడినా దేవుడికి మాత్రం మరుగు లేకుండా మన దోషం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మీ దోషము మరకవలే నాకు కనబడుతూనే ఉంది అని దేవుడు సూటిగా నాటి సమాజం గురించి చెప్పాడు. ఈరోజు మన దోషం మన జీవితాన్ని పాడు చేయడమే కాదు, మనలను దేవుని ప్రత్యక్షత నుండి వేరు చేస్తుంది. అదే యెషయా భక్తుడు అన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటి అంటే, రక్షింపనేరక యుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఈ దోషం అనేది ఉందే, అది అట మనకు మన దేవునికి మధ్యలో ఒక అడ్డు బండ. దేవుని కార్యాలు ఎందుకు నేను పొందలేకపోతున్నాను, ఆశీర్వాదాలు ఎందుకు నాకు రావడం లేదు, దీవెనలు ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను, అనుకున్నవి ఎందుకు నేను సాధించలేకపోతున్నాను, ఎందుకు నా జీవితం విజయవంతం అవడం లేదు, ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు, శోధనలు, బాధలు అని చాలా విషయాల్లో మనం వాపోతూ ఉంటాం, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. దీనికి జవాబు ఏమిటంటే, దేవుని ప్రసన్నత నీ మీద పడకుండా, దేవుని కృప బాహుళ్యత నీ మీదకి పడకుండా, దేవుని కిరణం నీ మీద పడకుండా ఒక అడ్డుగోడ ఉంటుందట. అదేమిటి? దోషము. ఈ దోషం ఏం చేస్తుందంటే దేవుని కృప నుండి నిన్ను వేరు చేస్తుంది, దేవుని కార్యాల నుండి దూరం చేస్తుంది. నీ పక్కన ఉన్న వాళ్ళు దీవించబడతారు, నీ ఎదురుగా ఉన్న వాళ్ళు దీవించబడతారు, కానీ నీవు దీవించబడవు. కారణం ఆ మరక, ఆ దోషం నీలో ఉంది గనక అది దేవుని కార్యాలని పొందకుండా నిన్ను అడ్డుకుంటూ ఉంటుంది. దీనిని యేస్కేలు భక్తుడు మరో విధంగా రాశాడు. యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, యేస్కేలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనంలో యేస్కేలు చెప్పిన మాట ఏమిటి అంటే, అన్నపానములు లేకపోయినందున వారి శ్రమ నొంది విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగు చేసుకొనిన దోషము వలన కలగజేసుకున్న దోషము వలన నశించిపోవచ్చు ఉన్నారు. నాశనం.
దోషం వాళ్ళను నాశనములోనికి నడిపిస్తుంది. అన్నపానములు లేకపోవడం వల్ల, ఆశీర్వాదాలు లేకపోవడం వల్ల, దీవెన లేకపోవడం వల్ల, విజయం లేకపోవడం వల్ల, వారు అనుకున్నది సాధించక లేకపోవడం వల్ల వారు కృషించిపోతూ ఉన్నారు. ఆ దోషముందే వాళ్ళను సర్వనాశనం చేస్తా ఉంది. కనుక ఈరోజు ఎవరైనా పతనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, వారి కుటుంబాలలో ఆశీర్వాదం లేదు, వారి కుటుంబాలు కూలిపోతున్నాయి, కుటుంబాలలో నెమ్మది లేదు, ఆశీర్వాదం లేదు అని అంటే దానికి ఒకటే మూలమై ఉంటుంది. దేవుని కార్యములు నీ జీవితంలో జరగకుండా నీ దోషం అడ్డుకున్నది. ఆ దోషం ఏం చేసింది అంటే నిన్ను నాశనం వైపు నడిపిస్తుంది. అందుకేనట ఈ దోషాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలంటే ఆత్మకార్యము జరగాలి. ఆత్మకార్యం పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీ అంతరంగములో ఉన్న దోషాన్ని నీకు బయలుపరుస్తాడు. నాలో ఏ దోషం ఉందో అది నాకు బయలుపరుస్తూ ఉంటాడు. నేను ఎక్కడ తప్పుదం చేశానో, ఎక్కడ తప్పిపోయానో, నా చూపులో, నా మాటలో, నా ప్రవర్తనలో, నా అడుగులో ఎక్కడ నేను తప్పిపోయానో చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడే లేకపోతే దోషము నుండి మనకెవరికి విమోచనం లేదు. ఆయన రహస్యాన్ని కూడా బయలుపరిచే దేవుడు. దానియేలు అంటాడు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటి అంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. నెబుకద్నెజరు, షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపరు. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దేవుడు? పరిశుద్ధాత్ముడు. మర్మములను బయలుపరచు దేవుడు, రహస్యాన్ని బయలుపరచు దేవుడు, తెలియబడని దానిని వెల్లడి చేసే దేవుడు, నీకు మరుగై ఉన్న సంగతిని నీకు బోధించే దేవుడు పరిశుద్ధాత్ముడు. ఆయన పైనుండి నిన్ను చూస్తూ నీ దోషాన్ని నీ దృష్టికి తీసుకుని వస్తాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 2 కుమారులు, ఒక తండ్రి ఉంటాడు. ఆ 2 కుమారులు ఒక కుమారుడు తప్పిపోయాడు. తప్పిపోవడం అంటే తండ్రి నుండి దూరం అయ్యాడు, తండ్రి నుండి ఆస్తిని పంచుకున్నాడు, తండ్రి నుండి తనకు రావలసినదంతా కూర్చుకున్నాడు, తండ్రితో ఉండడం యోగ్యం కాదనుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయి తనకున్నదంతా ఖర్చు పెట్టుకున్నాడు, దుర్వ్యాపారం చేశాడు, దుష్టులతో సహవాసం చేశాడు, ఉన్నదంతా కోల్పోయాడు, పాడైపోయాడు. పందులు మేపు పనిలో ఒక కూలిగా చేరాడు. ఆ పందులు మేపుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు తనకు ఒక మర్మాన్ని బయలుపరిచాడు. ఏమిటి ఆ మర్మం? లూకాసు వార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని. ఇక్కడ ఇతనికి ఒక పరివర్తన వచ్చింది. ఏమిటి ఈ పరివర్తన అంటే, నేను వెళ్ళి నా తండ్రి ఇంటికి వెళ్ళుతును, వెళ్ళి ఏం చెప్తాను, నీకును దేవునికి పరలోకానికి వ్యతిరేకంగా నేను నడిచాను. ఎవరు చెప్పారు? నువ్వు వ్యతిరేకంగా నడిచావని ఎవరు చెప్పారు? నువ్వు పరలోకానికి వ్యతిరేకంగా నడిచావని ఎవరు చెప్పారు? నీ తండ్రికి నువ్వు వ్యతిరేకంగా నడిచావని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితాలలో మనకు తెలియబడని దోషం మనల్ని ఏలుతూ ఉందో దాన్ని వెల్లడి చేయడానికి పరిశుద్ధాత్ముడు ఆకాశము నుండి మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పుడు,
ప్రతికూలతను ఎదుర్కొంటున్నప్పుడు, దెబ్బలు తింటూ ఉన్నప్పుడు, ఆవేదన అనుభవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు సూటిగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆదాము కుమారుడైన శ్రేష్ఠ కుమారుడు ఎవరు? కయ్యోను. ఆదాముకు కయ్యోను అనేవాడు మొదటి కుమారుడు. ఆ కయ్యోను ఒకరోజు అంటాడు, ఆదికాండం 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే కయ్యోను మాట్లాడుతున్న మాట ఏమిటి అట? అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఎవరు బయలుపరిచారు ఈ విషయాన్ని? పరిశుద్ధాత్మ. కయ్యూనికి ఎవరు బయలుపరిచారు? పరిశుద్ధాత్ముడు. ఏమిటి కయ్యూనులో ఉన్న లోపం అంటే అసూయ. అతడు అసూయతో తన తమ్ముణ్ణి చంపేశాడు. అసూయతో తన తమ్ముని మీద పడ్డాడు, అతన్ని హత్య చేశాడు. మొట్టమొదటి హంతకుడు కయ్యోను. మొట్టమొదటి హంతకుడు కయ్యోను. హత్య చేసిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు. అంటే పరలోకం అతనితో మాట్లాడుతుంది. 10వ వచనంలో, ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వివరింపబడుతున్న మాట ఏమిటంటే, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? పరీక్ష. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమైందా? నువ్వు చేసిన పని ఏమిటో నీకు అర్థమైందా? నువ్వు చేసిన క్రియ నీకు ఏదైనా అర్థమైందా? నువ్వు మంచి క్రియ చేయలేదు, నువ్వు సత్క్రియ చేయలేదు, నువ్వు మంచి పని చేయలేదు, నీవు చేసిన పని మంచిది కాదు అని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆకాశములో నుండి మన దోషములను మనకు బయలుపరుస్తాడు. నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో, నువ్వు ఎలాంటి వ్యక్తివిగా ఉన్నావో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూనే ఉంటాడు. 4వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన కాదమ్మా, ఇంకా కిందికి మనం చదివితే 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు. ఇప్పుడు దేవుడు కయ్యోనుతో మాట్లాడుతున్నాడు. నీ క్రియ నీ జీవితాన్ని ఒక ప్రతిబింబంగా నిలవబెడుతుంది. నువ్వు మంచి క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు, నువ్వు చెడ్డ క్రియ చేస్తే తల దించుకుంటావు. నువ్వు యోగ్యంగా ఉంటే సగర్వంగా ఉంటావు, నీవు అయోగ్యంగా ఉంటే దొంగలా బ్రతుకుతూ ఉంటావు. ఇది దేవుని ఆత్మ కయ్యూనుతో మాట్లాడిన మాట. నీవు యోగ్యంగా ఉన్నప్పుడు నీ పద్ధతి, లేక నీ నడక, లేక నీ చూపులు, లేక నీవు ప్రార్థించే విధానం, లేక నువ్వు పాడే విధానం, లేక నువ్వు ప్రసంగించే విధానం, లేక నువ్వు జీవించే విధానం యోగ్యంగా ఉంటుంది. నీలో సత్క్రియలు లేనప్పుడు నీవు దొంగగా ఉంటావు, ఎక్కడ యోగ్యంగా నిలవబడలేవు. ఇంకేమవుతుందట? 7వ వచనం తర్వాత బాగా చూస్తే, సత్క్రియ చేయని ఎడల నీవు మంచి క్రియ చేయనప్పుడు వాకిట ఏముంటది? పాపం పొంచి ఉంటది. నీ క్రియ మంచిది కాదనుకోండి, నువ్వు చేసే పని మంచిది కాదనుకోండి, దాని వెంటనే ఎవరు రెడీగా ఉంటారు? పాపం నిన్ను ఆవరించడానికి సిద్ధంగా ఉంటుంది. కనుక పాపాలు క్రియల ద్వారానే వస్తాయి. నీ పాపం ఎక్కడి నుండో ఊడిపడేది కాదు. నీ క్రియ ద్వారా నీవు పాపివిగా, నీ క్రియ ద్వారా నీవు పవిత్రుడివిగా, నీ క్రియ ద్వారా నీవు నీతిమంతుడివిగా రూపించబడతావు. క్రియలే దానికి సూచనగా కనబడతాయి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, కయ్యూను, నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు అర్పణ తెచ్చావా? ఇది మంచి అర్పణ కాదు, నేను దాన్ని అంగీకరించలేదు. దానికి నీకెందుకు కోపం? ఒకవేళ నీ సహోదరుడు మంచి అర్పణ చేశాడని నేను ఆయన అంగీకరించి పొగిడితే నీకెందుకు కోపం? 2 కోపాలే. ఒక కోపమేమో నా అర్పణ అంగీకరించలేదు గనుక కోపం. 2వ కోపం ఏమిటో, నా పక్కన వాడి అర్పణ అంగీకరించాడు గనుక కోపం. ఇది దేవుడు చెప్పాడు, ఇది సత్క్రియ కాదు. విశ్వాసివిగా, లేక ఆ ఆదాము సంతానంలో ఉన్న, లేక దేవుని బిడ్డవుగా ఉన్న నీకు ఇది తగింది కాదు.
నిన్ను దేవుడు అంగీకరించకపోతే అంగీకరించబడేలా నీవు బ్రతుకు. నీ సహోదరుని దేవుడు అంగీకరించి ఒక గ్రేడ్ పెంచితే నువ్వు అసూయపడొద్దు, అతన్ని బట్టి నీవు కూడా ఆనందించు. ఈరోజు మన జీవితాల్లో ఇలాంటి లోపమే మనం కలిగి ఉన్నాం. ఇదే దోషం. దోషం అంటే ఏదో మనం తెచ్చి పులుముకునేది కాదు. నీ జీవితంలో, నా జీవితంలో, మన ఆలోచన దృక్పథంలో ఉన్న లోపమే దోషం. మన ఆలోచనలో లోపం, మన ప్రవర్తనలో లోపం, మన ఆత్మీయ జీవితంలో లోపం ఉంటుంది. ఆ లోపమే మనకు శాపం అవుతుంది. కయ్యూనును శపితుడిగా, దేశదిమ్మరిగా చేసింది ఇదే. చిన్న కోపం. చిన్న కోపం పెద్ద పాపాన్ని చేయిస్తుంది. చిన్న కోపం మన ఆత్మీయ జీవితానికి పెద్ద ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది. చాలాసార్లు మనకు తెలియకుండానే మనం మన క్రియలను యోగ్యంగా కాకుండా అయోగ్యంగా ప్రదర్శిస్తాం. కయ్యూనుతో దేవుడు సూటిగా మాట్లాడాడు. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో బెల్షస్సరు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక గొప్ప విందు చేసుకున్నాడు. ఆ విందులో చాలా మంది ప్రధానులను రప్పించాడు. అందరూ బాగా ఆనందించమని చెప్పాడు. వాళ్లకు మంచి విందు ఇచ్చాడు. ఆ విందులో శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని వారందరికీ, వచ్చిన వాళ్ళందరికీ పోయించాడు. ఆ విందులో పాలు పొందిన వాళ్ళతో అన్నాడు, మీరు సామాన్యంగా విందు చేయకండి, మనం ఒక ప్రత్యేకమైన విందు చేద్దాం. ఆ ప్రత్యేకత ఎలా ఉండాలంటే, యెరూషలేము దేవాలయంలో ఉన్న బంగారు పాత్రల్లో మనం ద్రాక్ష రసాన్ని పోసుకొని తాగుదాం. యెరూషలేములో దేవుని మందిరంలో దేవుడు ఏర్పరచుకున్న పాత్రలలో మనం ఈ మద్యాన్ని పోసుకొని తాగుదాం. ఇది ఒక ప్రత్యేకమైన విందని ఆయన చక్కగా విందు ఇస్తున్నాడు. అందరూ తాగుతున్నారు, అందరూ మత్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఆకాశం తెరవబడింది. ఆకాశంలో ఒక చెయ్యి వచ్చింది. ఆ విందుకు ఆధారంగా ఉన్న గోడ మీద ఏదో రాస్తూ ఉంది. ఏం రాస్తుందట? దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా, ఆ హస్తము వ్రాయడం రాజు చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా, అతను మనస్సులో కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి, అతని మోకాళ్ళు గడగడా వణుకుచుండెను. వెంటనే అతని దోషం అతనికి గుర్తుకొచ్చింది. ఆకాశం తెరవబడింది, చెయ్యి వచ్చింది, అక్కడ ఏదో రాస్తుంది. ఆ రాతలో ఇతని బ్రతుకు తెలిసిపోయింది, ఇతని జీవితం తెలిసిపోయింది. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను పొరపాటు చేశాను, నేను చేయకూడనిది చేశాను, నేను కూడని పని చేశానని తన్ను తాను గ్రహింపులోనికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. ఎక్కడెక్కడ మనం తప్పు చేస్తామో, ఏ విషయాల్లో మనం తప్పిపోతామో, ఎక్కడెక్కడ మనం తప్పు చేస్తూ ఉంటామో అక్కడంతా పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ విచారకరం ఏమిటంటే, మనం చాలాసార్లు ఆత్మకార్యానికి చోటు ఇవ్వం. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ఈరోజు నువ్వు మాట్లాడింది సరికాదు, ఈరోజు నువ్వు నడిచిన నడత సరికాదు, ఈరోజు నువ్వు చెప్పిన మాటలు సరిగా లేవు, ఈరోజు నీ చూపులు ఏం బాగాలేవు, ఈరోజు నీ వేషధారణ ఏం సరిగా లేదు, ఈరోజు నీ ప్రవర్తన అస్సలు యోగ్యంగా లేదు అని ఆత్మ చెప్తూ ఉంటే, బెల్షస్సరు అనే కఠినుడైనా మారాడు కానీ నేను మారడం లేదు. ఆ మాటల్ని ఎంత పెడచెవిన పెడుతున్నామంటే మనకు వణుకు రావడం లేదు, మనకు భయము కలగడం లేదు. అయ్యో, ఆత్మ నా లోపాన్ని నాకు చూపిస్తూ ఉన్నాడు,
నా తప్పిదాన్ని పరిశుద్ధాత్ముడు నాకు చూపిస్తున్నాడు. నేను సవరించుకోవాలి కదా, నేను సరి చేసుకోవాలి కదా, నా జీవితాన్ని యోగ్యంగా కట్టుకోవాలి కదా అన్న స్పృహ లేని వాళ్ళంగా ఉన్నాం ఈరోజు. ఎందుకో తెలుసా? మనము వాత వేయబడిన మనస్సాక్షి అంట. మనమంతా నటిస్తున్నామట. నటన. యేసయ్య చెప్పిన మాట లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో యేసు చెప్పిన మాట ఏమిటి అంటే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల ఎదుట మీరు నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ దేవునికి మీ హృదయాలు బాగా తెలుసు. ఎలాంటి హృదయాలు ఇవి? కఠిన హృదయాలు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూనే ఉంటాడు. తప్పు చేసిన ఏ ఒక్కరిని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు విడిచిపెట్టడు. పొరపాటు జరిగిన ఏ సమయంలో పరిశుద్ధాత్ముడు మౌనంగా ఉండడు. నీ ద్వారా మాటలో, చూపులో, నడతలో, ప్రేమలో ఏ విషయంలో తప్పిపోయినా వెంటనే కల్పించుకునే వాళ్ళు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక దినం హాగరు ఒక కఠినమైన పరిస్థితిలో వెళ్తుంది. అబ్రహాము భార్య అయిన శారా ఆమె మీద అసూయ పడింది. ఏదో ఒక రకంగా నా దాసి అయిన ఈ హాగరును వెలగొట్టు అని అబ్రహాముకు ఆదేశించింది. అబ్రహాం వెనక ముందు చూడకుండా హాగరుని ఇంట్లో నుంచి గెంటేశాడు. అప్పుడు హాగరు ఇంటి నుండి బయటపడింది. ఒక నీటి తిత్తితో, ఒక చిన్న ఆహారపు మూటతో అరణ్యంలో నడుస్తూనే ఉంది. ఆహారం అయిపోయింది, నీరు అయిపోయింది. చివరికి చిన్న బిడ్డ తన చంకలో ఉన్నాడు, ఇష్మాయేలును మోస్తూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ బిడ్డ దాహంతో ఏడుస్తూ ఉంటే తాను శారా దాసి అంటే ఒక ఆధ్యాత్మికమైన కుటుంబములో ఉన్న వ్యక్తి కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం ఎలాగో ఆ ఇంట్లో చూచి ఉంటుంది. అబ్రహాము ప్రార్థించినప్పుడు గమనించి ఉండవచ్చు, శారా ప్రార్థించినప్పుడు గమనించి ఉండవచ్చు. వారి పద్ధతులు, వారి ఆచారము, వారి సాంప్రదాయాలన్నీ దగ్గరుండి కళ్ళార చూచిన హాగరు కష్టం వస్తే కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో తాను తెలుసుకోలేకపోయింది. ఈ బిడ్డకు దాహం వేస్తుంది, ఈ బిడ్డకు నేను నీరెక్కడతాను ఈ భయంకరమైన ఎడారిలో, ఈ బిడ్డను నేను ఎలా ఎత్తుకోను, ఈ బిడ్డ కేకలు ఎలా నేను వినను, ఈ బిడ్డను నేను బ్రతికించలేను, ఇంక అవసరం లేదు, వీడు చస్తే మేలనుకుంది అని ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనం ఏం చేస్తుంది అట? 16, 17, 18 వచనాలు. ఆదికాండం 21వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. హాగరు, నీకేమొచ్చింది? హాగరు, అసలు నువ్వేమయ్యావు? హాగరు, ఎందుకు నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడు. ఎందుకు అలా మాట్లాడాడు అంటే తాను ఆ శ్రమలో ఎలా ప్రవర్తించాలో తనకు తెలియలేదు. విచారకరం ఏమిటంటే ఇవి వాక్యం చదివిన తర్వాత చిన్నవాడు ప్రార్థించాడు, పెద్దది ప్రార్థించలేదు. కళ్ళార చూడని వాడు దేవుని ప్రసన్నత అంటే ఎలా ఉంటుందో ఎరగని బిడ్డ ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అన్నీ తెలిసిన తల్లి బిడ్డ చావును చూడకూడదు అనుకున్నది.
అంటే ఏమనుకుంది తన నిర్ణయం? వీడు చస్తాడు, ఇంకొక నిమిషంలో చస్తాడు, లేక ఒక 5 నిమిషాలు చస్తాడు, వీడి చావు నేను చూడకూడదు అనుకున్నది. ఈ దినాల్లో మన కష్ట సమయంలో మనం అనవసరంగా దోషం కూర్చుకుంటున్నాం. ఏమిటి దోషం అంటే, కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడమే దోషం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆఖరిని హెచ్చరిస్తున్నాడు, అసలు నీకు ఏం పోయే కాలం వచ్చింది? అలా మాట్లాడవచ్చు మన భాషలో. అసలు ఏమొచ్చింది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ప్రవర్తించాల్సిన విధానం ఇది కాదు, ఇది కాదు. దేవుడు ఆ బిడ్డను గురించి ఒక ప్రవచనం విడుదల చేశాడు. ఆ బిడ్డ ప్రార్థించాడు, నేను నీటి ఊటను పుట్టించాను, ఎత్తుకో, ఆ బిడ్డను గొప్ప జనము చేస్తాను. అప్పుడు ఎత్తుకుందట. అంటే గొప్ప జనం అవ్వకపోతే ఎత్తుకోదు. ఈ బిడ్డ భవిష్యత్తు బాగుండకపోతే మోయదు. ఈ బిడ్డ భవిష్యత్తు యోగ్యంగా ఉండదు అని గనక పరిశుద్ధాత్ముడు చెప్తే ఈ బిడ్డను అప్పుడే చంపేస్తుంది. ఇది మన చేతగానితనం. విశ్వాస జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడమే దోషం. ఆఖరు తన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించలేకపోవడం. ఈరోజు మన జీవితంలో మాయదారి తెలివితేటలు ఉంటాయి. చాలా గొప్ప ఆలోచనలు ఇస్తాం ఎదుటోళ్ళకి, ఎన్నెన్నో తెలివితేటలు ఇస్తాం. చివరికి నీకు సమస్య వస్తే నీవెలా ప్రవర్తిస్తున్నావు? దోషం తెచ్చుకుంటున్నావా, దీవెన తెచ్చుకుంటున్నావా? నీ సమస్యలలో నీ నడక ఎలా ఉంటుంది? నీ సమస్యల్లో నీ మాటలు ఎలా ఉంటున్నాయి? నీ సమస్యల్లో నీ దృష్టి ఎలా ఉంటుంది? నీ సమస్యల్లో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒకసారి బేరీజు వేసుకుందామా? బాగా కలిసి వచ్చినప్పుడు బాగానే ఉంటాం, దేవా స్తోత్రం అంటాం. అన్ని బాగున్నప్పుడు, అన్ని ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నప్పుడు, అనుకున్నట్లుగా సాధిస్తున్నప్పుడు ఎంత గొప్పగా సాక్ష్యాలు చెప్తాం. మరి నీ కష్టంలో నీవు దేవుని కొరకు సాక్షిగా ఉన్నావా? నీ శోధనలో నీవు దేవుని కొరకు సాక్షిగా ఉన్నావా? నీకు సమస్యలు ఎదురవుతున్నప్పుడు, లేక నీ వ్యాపారము చితికిపోయినప్పుడు, లేక నీ కుటుంబంలో అశాంతి వచ్చినప్పుడు, లేక నీవు అనుకున్నవి నీకు వ్యతిరేకంగా ఫలితాలను ఇచ్చినప్పుడు నీవు దేవుని గణపరిచే వ్యక్తివిగా ఉన్నావా? సామెతలో ఒక మంచి మాట ఉంటుంది, 24వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 24వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చాలాసార్లు కష్టాలు వస్తే కృంగిపోతాం. ఆత్మీయ జీవితంలో ఏ సమయంలో కృంగిపోకూడదు. సమయం ఏదైనా, అది ఎంత భయంకరమైన శోధనైనా, అది ఎంత భయంకరమైన విచారకరమైన సంఘటన అయినా నీవు కృంగిపోకుండా దేవుని కొరకు సాక్షిగా నిలవాలి. అదే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. మనందరి తరపున దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే, కృంగిపోకుండా దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళంగా మనం ఉండాలి. యోబుని గురించి దేవుడు అనేక సందర్భాల్లో సాక్ష్యం చెప్పాడు. యోబు యోగ్యుడు, యోబు భక్తిపరుడు, యోబు యథార్థవంతుడు, యోబు లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇన్ని సాక్ష్యాలు ప్రభు చెప్పడానికి కారణం ఏంటి? కష్టాల్లో యోబు కృంగిపోలేదు, శోధనలో యోబు కృంగిపోలేదు, తనకు వచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో యోబు కృంగిపోలేదు. ఒకానొక దినం యోబు అన్నీ పోయి ఒంటరిగా మిగిలాడు. అన్నీ పోయాయి. ఏమేం పోయాయి? యోబు గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు. అతనికి 7 కుమారులను, 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు, పోయారు. అతనికి 7,000 గొర్రెలను, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలను కలిగి 500 ఆడుగాడిదలు ఉండెను. అవన్నీ పోయాయి. పిల్లలున్నారు,
పోయారు. ఆస్తి ఉంది, పోయింది. పశువులున్నాయి, పోయాయి. ఒంటెలున్నాయి, పోయాయి. గొర్రెలున్నాయి, పోయాయి. అన్నీ పోయాయి. ఇప్పుడు అందరూ వచ్చి అన్నారు, ఏమండి ఇంత గొప్పగా బ్రతికారు, ఇప్పుడు ఎలా ఉంటారు అని ఆయన అడిగారు. 21వ వచనం ఆయన చెప్పిన మాట ఏమిటి? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. దిగంబరినై అక్కడికి తిరిగి నేను దిగంబరిగా వెళ్తాను. యెహోవా ఇచ్చెను. ఈ 7 కుమారులను తీసుకెళ్ళను, ఈ 3 కుమార్తెలను తీసుకెళ్ళను, ఈ ఒంటెలను తీసుకెళ్ళను, ఈ గొర్రెలను తీసుకెళ్ళను, ఈ పశువులను తీసుకెళ్ళను, ఈ నాకున్న ఆస్తిని నేను తీసుకెళ్ళను. ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తాను. తర్వాత యెహోవా ఇచ్చెను. యెహోవా తీసుకొని పోయిను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని ఉండి ఇన్ని పోతే ఏం చెప్తున్నాడు ఆయన? నాకేం చింతలేదు, ఇచ్చింది ఆయన, తీసుకున్నది ఆయన. ఎప్పుడైనా ఈ మాట అంటావా? ఓ 10 రూపాయలు సంపాదిస్తే నేనే చెమటోర్చి సంపాదించాను అని అంటాం మనం. అంటే ఎప్పుడు మనది అనుకుంటాం. నేను సంపాదించాను, నేను చదివాను, నేను పాస్ అయ్యాను, నేను సాధించాను, లేక నేను ఈ రకంగా సాధించుకున్నాను. నేను 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 అనుకున్న వాడికి ఎప్పుడు విచారమే ఉంటుంది. ఇది నాదేం కాదు, దేవుడిది అనుకున్న వాడికి ఎప్పుడు ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. యోబు ఎందుకు దేవుని చేత అంగీకరించబడ్డాడు అంటే శ్రమలో కూడా కృంగిపోకుండా దేవుణ్ణి ఘనపరిచాడు. అదే ఆయన గొప్పతనం, అదే యోబు గొప్పతనం. అలానే దేవుడు బికారిగా దేశ దిమ్మరిగా పనికిమాలినోడుగా పేదవాడిగా పెట్టలేదు యోబును. ఏం చేశాడట? 42వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే అతని జీవితంలో దేవుడు చేసిన మహోన్నతమైన కార్యం ఏమిటి అంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కృంగిపోకుండా దేవుని స్తుతించే వ్యక్తులు దేవునికి కనబడతారో వాళ్ళకి 2 దీవెనలు దేవుడు కొమ్మరిస్తాడు. ఈరోజు మన జీవితంలో సంపద కొరకు ఆతృతలో అనేక అడ్డుదారులు తొక్కుతూ ఉంటాం. సంపద కొరకు ఆతృతలో అనేక తప్పిదాలు మనం చేస్తూనే ఉంటాం. యెహోషువ దినాల్లో యెహోషువ ఇశ్రాయేలు సర్వ సమాజానికి నాయకత్వం వహించిన తర్వాత అద్భుతాలు చేస్తూ వచ్చారు. యోర్దాను నదిని పాయలు చేశారు. ఎరికో పట్టణాన్ని సర్వనాశనం చేశారు. అంత బాగుంది. విజయవంతంగా వెళ్తుంటే ఆ పక్కనే ఒక చిన్న ఊరుంది, దాని పేరు హాయి. హాయి అనే ఊరు మీదకి వెళ్తే వాళ్ళని ఏం చేయలేకపోయారు, కానీ వాళ్లే వీళ్లలో కొంతమందిని చంపేశారు. హాయి మీద వ్యతిరేకత వచ్చింది. హాయి పట్టణంలో వ్యతిరేక ఫలితం వచ్చింది. వెంటనే యెహోషువ బట్టలు చింపేసుకున్నాడు, బోడితెర వేసుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, ఏడవడం ప్రారంభించాడు. ప్రభువా, ఎందుకు ఇలా చేశావు? యోర్దాను దగ్గర అద్భుతం చేసినది నువ్వే, ఎరికో జయించేలా చేసి మాకు జయమిచ్చింది నువ్వే, ఈ హాయిలో ఎందుకు ఓడిపోయావు? ఎంత పరాభవం ఇది మాకు, ఎంత చిన్నతనం ఇది మాకు, ఎంత సిగ్గుచేటు మాకు, ఎందుకు ప్రభువా ఇలా చేశావు అని ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపియుందువు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. ఇక్కడ దేవుడు సూటిగా యెహోషువతో మాట్లాడి, ఎందుకయ్యా ఏడుస్తూ ఇక్కడ మోకరించి గోనెపట్టు కప్పుకొని బూడిద పోసుకుంటావు?
ఎందుకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావు? నేను చెప్పింది మీరు చేయలేదు, నేను చెప్పినట్లుగా మీరు నడవలేదు, శపితమైన దాన్ని దొంగిలించారు, దాచుకున్నారు, బొంకారు, అందుకే ఈ నష్టం. చాలాసార్లు మనం ఏదో ఒక ఆపేక్షతో ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని, ఏదో పొందుకోవాలని తద్వారా మనకు మనమే నష్టాన్ని తెచ్చుకుంటాం. ఇది ఒక రకమైన దోషం. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు సమాజము దోషములో ఉన్నది. దోషం చేసింది ఒకే ఒక్కడు, ఎవరు? ఆకాను అనేవాడు. ఈ ఆకాను అనేవాడు ఏం చేశాడంటే, దేవుడు ఎరికో పట్టణానికి వెళ్తున్నప్పుడు చెప్పాడు, ఎరికో పట్టణం శపించబడింది, ఎరికో పట్టణంలో మీకు ఏం దొరికినా అది కాల్చేయండి, అది కొవ్విన ఎద్దే కానీ కాల్చేయండి, కొవ్విన మేకే కానీ కాల్చేయండి, అందమైన స్త్రీ కానీ కాల్చేయండి, అందమైన వస్తువులే కానివ్వండి కాల్చేయండి, అది బంగారే కానివ్వండి, వజ్రమే కానివ్వండి, వైడూర్యమే కానివ్వండి, అక్కడున్నది ఏది మంచిది కాదు, అన్ని శపితమైనవే, దొరికినట్లు కాల్చేయండి. అందరు వెళ్ళారు, చూస్తున్నారు, కాల్చేస్తున్నారు. ఆకాన్ అనే వాడికి చూస్తుంటే కాల్చాలనిపించలేదు. ఏం చేశాడట? ఇదే 7వ అధ్యాయము 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, ఒక మంచి సీనారు పైవస్త్రం, 200 తులముల వెండిని, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి, ఇది ఆయన దొంగలించింది. దొరికినవన్నీ కాలోమని దేవుడు చెప్తే, దొరికిందంత నాశనం చేయమని దేవుడు చెప్తే, దొరికిన దానిలో దేనిని మిగిలించకుండా బుగ్గిపాలు చేయమని దేవుడు చెప్తే, ఇతడు ఒక వస్త్రం, కొంత వెండి, ఒక బంగారు కమ్మి ఇవి పెట్టుకున్నాడట, అవి దాచుకున్నాడట. ఇది సమాజానికి దోషమైంది. అంటే కూడని వాటిని సంపాదించడంతో కూడా ఏమొస్తుంది మనిషికి? దోషం. దేవుడు ఏదైతే ఇది నీకు సంబంధించింది కాదు, అది బంగారం కాదా? బంగారమే. అది వెండి కాదా? వెండే. అది మంచి వస్త్రం కాదా? వస్త్రమే. కానీ అది నీది కాదు, అది నీకు మంచిది కాదు. ఏ ధనం మనకు మంచిది, ఏ ఆస్తి మనకు మంచిది, ఏది మనకు శ్రేష్టమో నిర్ణయించుకోవడమే నిజమైన క్రైస్తవత్వం. అది కూడా డబ్బే కదా, ఇది కూడా డబ్బే కదా, అది కూడా బంగారమే కదా, ఇది కూడా బంగారమే కదా అనుకుంటే పొరపాటు. దేవుడు ఏది కూడదు అన్నాడో, ఇది నీకు మంచిది కాదన్నాడో, ఆ మంచిది కానిది నీ జీవితంలోనికి ఎప్పుడూ రాకూడదు. వచ్చిందా ఓడిపోతావు జీవితంలో. ఇశ్రాయేలీల సర్వ సమాజానికి అంటూ లేక దోషం ఏమిటంటే ఈ 3 వస్తువులు: ఒక వస్త్రం, కొంత వెండి, ఒక బంగారు కమ్మి. సమాజంలో అనేకులు చావడానికి కారణమైంది, సమాజం ఓడిపోవడానికి కారణమైంది. ఈరోజు మనం అనుకుంటాం ఏదో ఒక రకంగా 4 రాళ్ళు వెనకేసుకుంటున్నారు. కాదు కాదు, దైవ చిత్తానుసారంగానే 4 రాళ్ళు వెనకేయాలి. నీకు ఇష్టమైనట్లుగా 4 రాళ్ళు వెనకేస్తే అది నీకు దోషం, నీ కుటుంబానికి దోషం, తద్వారా సంఘానికి కూడా అది అరిష్టం. ఆకాను చేసిన పని సర్వ సమాజానికి దోషంగా భావించారు. ఇప్పుడు ఆకాను ఒక్కడే చచ్చాడా? ఆకాను కుటుంబం అంతా చనిపోయారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము చూడండి, 25, 24, 25, 26 వచనాలు. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జెరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని,
ఆకాను కుమారులను ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆ కోరు లోయలోనికి తీసుకుని వచ్చి అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. అందరినీ రాళ్లతో కొట్టి చంపిరి. ఎవరెవరిని? కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను ఉన్న డేరాను వానికి కలిగిన అతని కలిగినంతటిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఒక్కడి దోషం కుటుంబానికి శాపం, ఒక్కడి అపవిత్రత, ఒక్కడి అంటించుకున్న మరక కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. అందుకే బైబిల్ ఏం చెప్పింది అంటే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 18-19 వచనాలు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 18-19 వచనాలు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడువు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. ఆయన కన్నులారా చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? తండ్రుల తర్వాత దోషాన్ని ఎవరి ఒడిలో వేస్తాడట? వారి పిల్లల ఒడిలో. ఇప్పుడు నీ పాపం నీతో పోదు. నాకేమైంది, బాగున్నాను, దిట్టంగా ఉన్నాను, నాకేం బలహీనత లేవు, నాకేం రోగం లేదు అని నువ్వు అనుకుంటావేమో. నీ శాపం నీ పిల్లల ఒడిలో పడుతుంది. నీ పిల్లల జీవితం పాడైపోతుంది, వాళ్ళ బ్రతుకులు పాడైపోతాయి. నీవు తీసుకుని వచ్చిన ఈ కీడు, ఈ దోషం నీ కుటుంబానికి ఒక శాపంగా మారుతుంది, శాపంగా పరిణమిస్తుంది. అందుకేనట మనది మనకే కాదు, మన పిల్లలు బాగుండాలనుకుంటే మనం కూడా యోగ్యంగా ఉండాలి. మన పిల్లలకు మంచి ఆస్తులు కురిస్తే వారు బాగుండరు, నీవు భక్తి చేస్తే వాళ్ళు బాగుంటారు. మన భక్తి వాళ్లకు దీవెన, మన ఆత్మీయ విలువలు వారికి దీవెన, మన ప్రార్థనా జీవితం వారికి దీవెన, మన ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన జీవితం వారికి దీవెన. నేను ఆస్తి కూర్చాను, వాళ్ళకి ఇల్లు కట్టాను, లేక వాళ్ళకి పొలం కొన్నాను, లేక వాళ్ళకి మంచి ఉద్యోగం వేయించాను, లేక వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు చేసేసాను, లేక వాళ్ళకి కావలసినవన్నీ నేను సమకూర్చాను, ఇది కాదు వాళ్ళకి దీవెన. నీ పిల్లలు బాగుండాలంటే నీవు బాగుండాలి. నీవు బాగుంటే నీ పిల్లలు బాగుంటారు, నీ పిల్లలు బాగుంటే వారి పిల్లలు బాగుంటారు. బాగుండాలంటే దోషము లేని జీవితం జీవించాలి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఎందుకు ఇవన్నీ పెట్టాడు అంటే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం, ఆకాశము క్రింద జరిగినదంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దేని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులను ఏర్పాటు చేసి ప్రయాసమైన బహు కఠినమైన దేవుడు ఒక అభ్యాసం చేయిస్తున్నాడు. దేవుడు ఒక శిక్షణని ఇస్తున్నాడు. అభ్యాసం దగ్గర 2 అనే అంకె 1 అనే అంకె వేసి కింద రాస్తాడు శిక్షణము. ఇది దేవుడు మనకిస్తున్న ఒక పాఠం లేక ఒక శిక్షణ. ఏమిటి శిక్షణ అంటే, నీవు బాగుండాలి, తద్వారా నీ పిల్లలు బాగుండాలి. నీ దీవెన నీ పిల్లల మీదకి రావాలి. నీవు చెడిపోతే నీ పిల్లలు చెడిపోతారు, తద్వారా సమాజం నాశనం అవుతుంది అని చెప్పడానికి దేవుడు ఇవన్నిటినీ మనిషి ముందు ఉంచాడట. యోబు గ్రంథంలో రాయబడుతుంది. యోబు గ్రంథం 11వ అధ్యాయము, యోబు గ్రంథం 11వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే, పాపము నీ చేతిలో నుండుట చూచి
నీవు దాన్ని విడిచిన ఎడల పాపం నీ చేతిలో ఉన్నప్పుడు నీ వెంటనే దానిని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, సంతోషిస్తావు, నిర్భయుడవుగా స్థిరపడతావు. దేవునికి స్తోత్రం. నీవు సంతోషంగా నిర్భయంగా స్థిరపడి దీవెనకరంగా ఉండాలంటే నీ చేతిలో ఉన్నది ఏంటో చూడాలి, నీ ఇంటిలో ఉన్నది ఏమిటో చూడాలి. విచారకరం ఏమిటంటే మన దోషం మనం చూసుకోవట్లే, మన దోషం మనకు కనబడడంలా. చేతుల్లో ఉన్నది ఏంటో మనకు కనబడడం లేదు, మన ఇంట్లో ఉన్నది ఏమిటో మనకు కనబడడం లేదు. కానీ ఎదుటి వారి దగ్గర ఏముందో బాగా కనబడుతుంది. ఇది ఈరోజు సమాజం. ఇది ప్రమాదకరం. ఎదుటి వారి జీవితంలో ఏముందో నువ్వు పరీక్షించి వాళ్ళకి చెప్తే వాళ్ళు బాగుపడతారు, కానీ నువ్వు బాగుపడవు. ఎదుటి వారి తప్పులు ఎంచి నీలో ఈ తప్పు ఉందని నువ్వు హెచ్చరిస్తే వాళ్ళు బాగుపడతారు, కానీ నువ్వు బాగుపడవు. ఎందుకంటే ఆత్మీయ జీవితం మన చేతలను చూసుకోవాలి, మన జీవితాన్ని చూసుకోవాలి. నీ ఇంటిని చూడు, నీ కుటుంబాన్ని చూడు, నీ వ్యక్తిత్వాన్ని చూడు, అది నీకు దీవెనకరం అవుతుంది. అందుకే భక్తుడు అన్నాడు, నీ చేతిలో పాపం కనబడితే వెంటనే కడిగేసుకో. నీ ఇంట్లో దుర్మార్గత ఉంటే వెంటనే ఊడ్చేయి, బయటపడాయి. అప్పుడు నిర్దోషివిగా నీవు స్థిరపడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు స్థిరపడాలి, మన జీవితాలు నిర్దోషంగా ఉండాలి, దేవుని దృష్టికి యోగ్యంగా మనం కనబడాలి. అప్పుడే దేవుని కార్యాలను మనం అనుభవిస్తాం. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, నీ జీవితంలో బాగలేదు, నీ బ్రతుకు బాగలేదు, నీ నడక బాగలేదు, నీ చూపులు బాగలేవు అంటుంటే ఇది ఏది పట్టించుకోగానే ఎదుటి వాళ్ళను పరీక్షించమంటే మాత్రం మీకందరు కనుక ఒకసారి పర్మిషన్ ఇచ్చి మీ పక్కన వాళ్ళని ఒకసారి స్కాన్ చేసేయండి, పైనుండి కిందికి వాళ్ళ లోపాలు చెప్పండి, ఒక పేపర్ ఇచ్చి రాయండి అని చెప్పాను అనుకోండి, ఎన్ని టావులైనా సరిపోవు. మీకు అన్ని లోపాలు కనబడతాయి. వాళ్ళు సరి కూర్చోలేదండి, వాళ్ళు సరిగా వినలేదండి, వాళ్ళు సరిగా మాట్లాడడం లేదండి, వాళ్ళ చూపులు ఏం మంచిగా లేవండి, వారు సరిగా కొంగి వేసుకోలేదండి, వారు సరిగా సమయానికి రాలేదండి. ఎన్ని రాస్తావో. మరి నీ విషయానికి వస్తే మరి నీ జీవితంలోనికి వస్తే నీవేమిటి, నేనేమిటి? యేసయ్య చెప్పిన ఒక శ్రేష్టమైన హెచ్చరిక ఏమిటి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పున, మీరు ఏ కొలతతో ఇతరులను కొలుస్తారో అదే కొలతతో నేను మిమ్మును కొలుస్తాను. నీ కంటిలోనున్న దూలమును ఎంచక, మీ ఇంటిలో నీ కంటిలో ఉన్న దూలాన్ని ఎంచక, నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుచున్నావు. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? దూలం ఇంత ఉంటుందా? ఎంత ఉంటుంది? ఓ పెద్ద ఉంటుంది. నలుసు ఎంత ఉంటుంది? అంత ఉంటుందా? చాలా చిన్నది, కంటికి కనిపించి కనబడనంతటిది. ఈ నలుసు చూస్తున్నాము కానీ మన జీవితంలో ఉన్న పెద్ద లోపాన్ని మనం చూడలేకపోతున్నాం. మన జీవితంలో పరిశుద్ధాత్ముడు బయలుపరిచే ప్రతి విషయాన్ని యోగ్యంగా దిద్దుకోవాలి, యోగ్యంగా సవరించుకోవాలి. యోగ్యంగా మన జీవితాన్ని కట్టుకుంటే మనం స్థిరపడతాం, మనం సంతోషిస్తాం, మనం ఆనందంగా ఉంటాం, మన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకుంటాం. యూదా తప్పు చేశాడు. ఏమిటి యూదా చేసిన తప్పు అంటే, తన గురువుగా తనకు విద్య నేర్పిన యేసయ్యనే రోమీలకు అప్పగించేశాడు. యేసయ్యనే సిలువకు అప్పగించడానికి ఒక కేంద్ర బిందువుగా యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా యేసయ్య ఎన్నుకున్న అపోస్తలుల్లో ఒకడు, యేసయ్య ఎన్నుకున్న శిష్యులలో ఒకడు, యేసయ్యతో 3.5 సంవత్సరాలు నడిచిన 12 ఒకడు. అంతేకాదు
అందరికంటే దేవుడికి దగ్గరగా ఉన్నవాడు. యేసయ్యకి వచ్చే ప్రతి కానుక దాచేవాడు. యేసయ్యకి వచ్చే ప్రతి డబ్బు ఆయన చేతికి వచ్చేది. డబ్బు సంచి కలిగిన వాడు. డబ్బు సంచి కలిగిన వాడంటే విలువైన వాడు అని అర్థం. మన రాష్ట్రానికి, దేశానికి హోమ్ మినిస్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బు సంచి ఉంటుంది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్గా తనకు బాగా ప్రియమైన వాళ్ళని పెట్టుకుంటారు. అంటే డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందో వాడిని బాగా చూస్తే డబ్బులు బాగా దోచేయచ్చు. యూదా కూడా అలాంటి వాడే. ఈ డబ్బు సంచి ఉన్న యూదా యేసయ్యను అప్పగించాడు. సాతాను ఒక ఆలోచన పుట్టించాడట. యోహాను సువార్త 13:2 యేసును అప్పగించవలెనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా మనసులో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఒక ఆలోచన పుట్టించాడు. మనకందరికీ మన ప్రాంతంలో ఉన్న ఒక సూక్తం తెలుసు. ఒకడికి బంగారు బాతు దొరికిందట. అది రోజు ఏం చేస్తుంది? బంగారు గుడ్డు పెడుతుందట. వాడు రోజు ఆ బంగారు గుడ్డు తీసుకుని అమ్ముకొని బతికేస్తే బాగుండును. వాడికి ఎంత అత్యాశ వచ్చిందంటే రోజు ఒక గుడ్డు పెడుతుంది. 24 గంటలు చూడాల్సి వస్తుంది ఈ గుడ్డు కొరకు. అసలు కోసేస్తే పోలే, ఎన్నుంటే అన్నీ వచ్చేస్తాయి అనుకుని కోసేసాడట. కోస్తే దాంట్లో ఏమీ లేవు. ఎందుకంటే తయారవుతేనే బంగారు గుడ్డు వస్తుంది. గుడ్డు తయారవ్వడానికి 24 గంటలు పడుతుంది. వీడికి ఆ మాత్రం ఓపిక లేక కోసి ఉన్న గుడ్లు లేకుండా పోయాయి. రోజు బంగారు గుడ్డు లేదు. ఇక యోధాకు కూడా ఇలాంటి ఆలోచనే పుట్టించాడు సాతాను. రోజు యేసయ్యకి కానుకలు ఇవ్వడం ఏంటి, ఆ కానుకల్లో రూపాయి, 2 రూపాయలు, షెకెలు, 2 షెకెలు దొంగలించడం ఏంటి, అసలు యేసయ్యని అమ్మేస్తే టోక్గా ఒకసారి ఎక్కువ సంపాదించవచ్చు కదా అని ఆలోచన పుట్టిస్తే ఆనాటి శాస్త్రులు, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళాడు. యేసయ్యని అప్పగిస్తాను, ఏమిస్తారు అంటే వాళ్ళు అన్నారు 30 వెండి నాణ్యాలు ఇస్తాం. 30 వెండి నాణ్యాలు అంటే రోజుకొకటి కంటే ఒకేసారి 30 వస్తున్నాయి కదా అనుకున్నాడు. డీల్ కుదుర్చుకున్నాడు. యేసయ్యను అమ్మేశాడు. అమ్మిన తర్వాత యేసయ్యను దోషిగా పిలాతు ముందు నిలవబెట్టినప్పుడు ఈయనకు గుండెలు బద్దలయ్యాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడట? మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు, దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఇక్కడ ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, కానీ చచ్చాడు. అదేంటండి, పశ్చాత్తాపడితే బ్రతకాలి కదా, పశ్చాత్తాపడితే బ్రతకాలి కదా, మరి ఎందుకు చచ్చాడు అంటే ఈ పశ్చాత్తాపము దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఈ పశ్చాత్తాపము దేవుని దగ్గరికి కాకుండా ఈ ఎక్కడైతే వ్యాపారం చేశాడో అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు మనకున్న దోషాన్ని ఏ విధంగా కడుక్కోవాలో పరిపూర్ణంగా అవగాహన లేదు మనకు. నీ పాపాన్ని నీవు నేను లోకంలో పరిష్కరించుకోలేవు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు సుమారు 25 సంవత్సరాల క్రితం దేవుణ్ణి నమ్ముకున్నాడు. అతడు ఇంజనీరింగ్ చేస్తూ ఒక ఉద్యోగం చేస్తూ దేవుణ్ణి నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత అతని దోషాలన్నీ గుర్తొచ్చాయట. గుర్తొచ్చి అతనికి తాను చేసిన ఒక పొరపాటు అర్థం వచ్చింది, గుర్తొచ్చి మన ఇండియన్ రైల్వేస్కి ఒక లెటర్ రాశాడు. ఏమిటి ఆ లెటర్ అంటే, సార్ నేను పలాని సంవత్సరాల్లో 4 సంవత్సరాలు గూడూరు నుండి విజయవాడకు ట్రైన్లో ఉచితంగా ప్రయాణం చేశాను, టికెట్ తీసుకోకుండా. అలా 5 సంవత్సరాలు నేను ప్రతిరోజు 2-3 సార్లు తిరిగాను. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను,
నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడట. ఎవరికి? రైల్వే బోర్డుకు రాసి. వాళ్ళు వెంటనే 2 రోజులకి ఇంకొక లెటర్ పంపించారంట. చాలా సంతోషం, నువ్వు 5 సంవత్సరాలు 2-3 సార్లు తిరిగావు కనుక రోజుకి 100 రూపాయలు నువ్వు కట్టాలి, దానికి జులుమాను ఒక 100 కట్టాలి. అలా నువ్వు 5 సంవత్సరాలు తిరిగావు కనుక ఇన్ని లక్షల రూపాయలు కట్టి నీవు నీ సమస్యను పరిష్కరించుకోమన్నారట. ఇప్పుడు మనోడి దగ్గర అన్ని లక్షలు లేవు. ఈయన నేను కట్టలేను అంటే తీసుకెళ్లి జైల్లో పడేశారు. పశ్చాత్తాపం ఇది కాదు. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఇదే యూదా గనుక ఆ రోజు యేసయ్య పిలాతు దగ్గర నిలవబడినప్పుడు నిజమైన పశ్చాత్తాపం వచ్చుంటే, ప్రభువా నన్ను క్షమించు అని ఉంటే దేవుడు ఏం చేసిను? బతికించును. ఈ పశ్చాత్తాపం వెళ్ళి శాస్త్రులు పరిశీల దగ్గర చూపించాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన దోషాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న సరి అయిన రీతిలో దాన్ని మనం ఒప్పుకోలేకపోతున్నాం. సరి అయిన రీతిలో దాన్ని మనం పరిష్కరించుకోలేకపోతూ ఉన్నాం. అనవసరంగా సమస్యల ఊబిలోనికి వెళ్ళిపోయాం. ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలో మనకు ఇంకా జ్ఞానం లేదు. అందుకే యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో అద్భుతంగా రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడు మనము పాపములు ఒప్పుకుంటే ఆయన మనల్ని పవిత్రులనుగా చేస్తాడు. ఇది మొదటి అంచె. రెండవ అనుభవం ఏంటంటే 7వ వచనం. అయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఒప్పుకోవాలి, తర్వాత ఏం చేయాలి? వెలుగులో నడవాలి. ఏమిటంట? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒప్పుకున్న వెంటనే కడగబడవు. ఈరోజు ప్రభువా నేను పాపిని అన్నంత మాత్రాన అయిపోదు. రేపటి నుండి వెలుగులో నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకొని అనుసరించడం నేర్చుకోవాలి. చాలామందికి ఒక అపోహ, ప్రభువా నేను పాపిని అంటాను చివరిలో అని కళ్ళు మూస్తాను, పరలోకం వెళ్ళిపోతాను. నేను పాపిని అన్నంత మాత్రం వెళ్ళిపో. పాపిని అన్న తర్వాత ఆయన వెలుగులో నడిచిన ప్రకారము నీవు వెలుగులో నడిచిన ఎడల అప్పుడు నీ పాపము ఆయన రక్తముతో కడగబడుతుంది. అంటే ఊరికి ఒప్పేసుకునే వాళ్ళు బోళ్ళు ఉంటారు. సాతాను కూడా దొరికినంత దయ్యాలు దొరుకుతుంటాయి మనకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికినప్పుడల్లా నేను పాపిని అంటాయి. అంత మాత్రం పుణ్య పరిశుద్ధురాళ్ళు అయిపోవు. అంత మాత్రాన అవి పరిశుద్ధతలోనికి వచ్చేవు. అనుసరించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో దానిని విడిచిపెట్టి తిరిగి దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన అడుగులు వేయాలి. అప్పుడు ఆయన రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి వేస్తుంది. ఈరోజు ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నడిచేవాళ్ళు లేరు. ప్రభువా నేను పాపిని అనేవాళ్ళు ఉన్నారు. మనమేమిటి? లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటారు. వాళ్ళని చూడండి, చిన్న గుడి దాడితే ఏం చేస్తారు? జోళ్ళు వదిలేసి లెంపలేసుకొని ఓ దండం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి అర్థం? అయ్యో నేను పాపిని, నీ గుడి దాడుతున్నాను, ఏమనుకోవద్దు, నన్ను క్షమించాయి అనడం అనమాట. మరి వాళ్ళందరూ పరిశుద్ధులు అయిపోయారా? అవరు. ఒప్పుకున్నంత మాత్రాన నీవు దోషం కోల్పోయిన వ్యక్తివి కాదు. ఒప్పుకుని ఆయనకు సహవాసం చేస్తే అప్పుడు ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్ముడు పరలోకంలో లేక ఆకాశంలో ఎందుకు సంచరిస్తున్నాడంటే నీ దోషాన్ని నీకు బయలుపరచడానికి సంచరిస్తున్నాడు. బైబిల్ అనేక మంది దోషాన్ని పరిశుద్ధాత్మను చూపించాడు. ఆకాను దోషాన్ని చూపించాడు, అలాగే కయ్యూను దోషాన్ని చూపించాడు, అలాగే హాగరు దోషాన్ని చూపించాడు, అలాగే బెల్షస్సరు దోషాన్ని చూపించాడు.
చూపించి వాళ్ళని సవరించి ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆకాశం నుండి నిన్ను చూచి ఈ దోషాన్ని నీకు బయలుపరుస్తుంది. ప్రియ బిడ్డ, నీకు ఈ దోషంలో ఉన్నావు. ప్రియ సహోదరుడా, నీవు ఈ దోషంలో ఉన్నావు అని పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నప్పుడు ఆ దోషాన్ని వెంటనే ఒప్పుకొని ఆయన అన్యోన్య సింహాసనం చేద్దాము. పరిశుద్ధాత్మ అనుభవంతో నడిపించబడితే ధన్యకరమైన స్థితికి చేరు. ప్రార్థన. లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మను ఆకాశంలో ఉండి చేసిన 3 విషయాలు. దుష్టులపై ఆయన ఉగ్రత పంపిస్తున్నాడు. నమ్మకస్తులపై మంచి ధననీతిని విడుదల చేస్తున్నాడు. దోషము కలిగిన వారిని ఆయన హెచ్చరిస్తున్నాడు. నీ దోషాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. నీ పొరపాటుని పరిశుద్ధాత్ముడు ఎత్తి చూపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముని హెచ్చరికకు లోపడదామా? ఆ పరిశుద్ధాత్మని హెచ్చరికకు లోపడదామా? మనల్ని మనం సవరించుకుందామా? ప్రభువా, నన్ను క్షమించండి. మీకు అయిష్టంగా, మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. తప్పిపోయిన కుమారుడు అడిగాడు, తండ్రి, నీకు పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. తండ్రి, నీకు పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. వెంటనే దీవించబడ్డాడు. కోల్పోయిన స్థితిని పొందుకోగలిగాడు. ధన్యకరమైన స్థితిలోనికి రాగలిగాడు. తన జీవితాన్ని సవరించుకోగలిగాడు. ఏ సహోదరి, సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? ఈ స్థితి ఏమిటి? ఎక్కడుంది ఇది? ఈ పరిస్థితి ఎక్కడ? ఎలా? ఏ స్థితిలో నీవు